రెండు దశాబ్దాలుగా అది గులాబీ కోట. ప్రత్యర్థులకు ఛాన్స్ అన్నదే దొరికేది కాదు. అలాంటి చోట పాగా వేసేందుకు కాషాయ సేన భారీ వ్యూహ రచన చేసిందట. చేయడమే కాదు, దాన్ని అమల్లో పెట్టేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు హై డ్రామాను తలపిస్తున్నాయి. మరి కంచుకోటను కారు పార్టీ కాపాడుకుంటుందా, కమలానికి అప్పజెప్పేస్తుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ ఇలాఖాలో బీజేపీ హవా. కరీంనగర్ కార్పొరేషన్ పై కమలం కన్ను. అప్పుడే ఆపరేషన్ మొదలుపెట్టిందా? మేయర్ చేరిక అందులో భాగమేనా? కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కరీంనగర్ లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మేయర్ సునీల్ రావుకు కాషాయ కండువా కప్పడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ కు తరలిపింది బీజేపీ. మరో ఇద్దరు కార్పొరేటర్లతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు బీఆర్ఎస్ మేయర్. ఈ గేమ్ మొత్తానికి బీజేపీ పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి తాజాగా జరిగిన లోకల్ రాజకీయ పరిణామాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా గెలిచి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన సునీల్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం దక్కించుకోవడంతో రూటు మార్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చాలా ప్రయత్నాలే చేశారట సునీల్ రావు. అయితే జిల్లాలోని ప్రస్తుత కీలక కాంగ్రెస్ నాయకుడు ఆయన రాకను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సునీల్ రావు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దాన్నే నిజం చేస్తూ ఇటీవలే కాషాయ కండువా కప్పేసుకున్నారు మేయర్. అయితే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సభ కూడా ఈ గేమ్ ప్లాన్ లో ఒకటిగా తెలుస్తోంది. ఈ సభ తర్వాతే సునీల్ రావు 10 మంది కార్పొరేటర్లతో కలిసి బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, వినోద్ కుమార్, గంగుల కమలాకర్ రంగంలోకి దిగి చాలా మంది కార్పొరేటర్లను పార్టీ వీడకుండా ఆపగలిగారు. దీంతో కేవలం 2 కార్పొరేటర్లనే వెంటేసుకుని కాషాయ గూటికి చేరారు సునీల్ రావు. గేమ్ ప్లాన్ అంతా ఒకెత్తైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై సునీల్ రావు తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గంగుల అవినీతిపరుడని, ఆయన వల్లే గతంలో బండి సంజయ్ తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని చెప్పుకొచ్చారు. స్మార్ట్ సిటీ కోసం పోరాటం చేస్తే కనీసం కట్టసి చూపలేదంటూ విమర్శలు గుప్పించారు. అయితే కష్టకాలంలో సునీల్ రావు పార్టీకి ద్రోహం చేశారంటూ భగ్గుమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తాను అవినీతిపరుడై ఇతరులపై అభాండాలు వేసి పార్టీ వదులుతున్నారంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు గంగుల. ఎవరు అవినీతి పరులో తెలుద్దామంటూ సవాల్ కూడా విసిరారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయాయి. మేయర్ రాజీనామాతో గులాబీ దళానికి బలమైన దెబ్బ తగలగా ఇదే అదునుగా బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న అధికార కాంగ్రెస్ కొన్నాళ్లుగా ఇక్కడ జరుగుతున్న నాటకీయ పరిణామాలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే ఇంతకాలం బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సునీల్ రావు కాషాయ వర్గంలో ఎంతవరకు ఇమడగలుగుతారు అన్నదే తెలియాల్సి ఉంది. గత 2 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్ గెలువిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టింది. వన్ సైడ్ విక్టరీ వల్ల గతంలో ఇతర పార్టీ కార్పొరేటర్లే గులాబీ కండువా కప్పుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడేమో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అదును కోసం ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ 3rd ప్లేస్ అంటూ ప్రచారం కూడా చేస్తున్నాయి. అయితే గులాబీ నేతలు మాత్రం తగ్గేదేలే అంటూ మొండిగా ముందుకెళ్తున్నారు. మరి కరీంనగర్ లో భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.